నీ పేరు తెలంగాణ టిఆర్ఎస్ పసుపచ్చ రంగు కుట్రలు, 3 రంగుల జెండా కుట్రలు ఇవన్నీ పనిచేయవు కేసీఆర్ గారి మీద చెప్తున్నాను అంతే. ఎస్ వెంకట స్వామి గారు. యా యా మీరు మళ్ళా మాట్లాడి ఎందుకు పడుతున్నారు? అసలు టాపిక్ ఏంది, మీరు మాట్లాడుతున్నది ఏంది? నేను టాపిక్ వెనుకున్న కుట్ర కోణాన్ని చెప్తున్నా. ఎస్ ఇవన్నీ అంటే నిజంగానే వెంకట స్వామి గారు నిజంగానే టిఆర్ఎస్ స్థాపనలో రేవంత్ రెడ్డి గారు హస్తం ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పితే, ఇప్పుడు వాళ్ళ సొంత తండ్రి చెప్తేనే ఆమె వింటలేదు. ఇక రేవంత్ రెడ్డి చెప్తే విన్నదంటే హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఆమె ఏమన్నా చిన్న అమ్మాయి కాదు కదా, ఆమె విషయాలు తెలుసు. ఆమె రాజకీయంలో దాదాపుగా కేసీఆర్ గారితో పాటు ఆమె నడిచింది. సరే వెనుకుందా ముందుందా, ఆమె అధికార దుర్వినియోగం చేసిందా చేయలేదా తర్వాత అంశం. కానీ ఆమె కూడా ఒకసారి ఎంపీగా ఉంది, ఎమ్మెల్సీగా ఉంది, రాజకీయమైనటువంటి కుటుంబం నుంచే వచ్చింది. వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అయినాడు, వాళ్ళ అన్న మంత్రి, వాళ్ళ బావ మంత్రి, అంత రాజకీయ కుటుంబం. ఆమెకి ఏం తెలియకుండా, ఆమెకి ఏమన్నా ఇగ్నోరెన్స్ ఏం లేదు కదా. ఆమె రేవంత్ రెడ్డి గారు చెప్తే లేకపోతే ఇంకెవరో చెప్తే ఆమె ఇట్లా చేస్తుందని నేను అనుకోవటం లేదు. అంత గొడవ అంతా కూడా ఆస్తి పంపకాల గొడవ. అది ఆ గొడవను తీసుకొచ్చి ఆమె వ్యక్తిగతమైనటువంటి ఆమె ఏం చెప్పింది, నా ఆత్మగౌరవానికి దెబ్బతిన్నానని చెప్పింది. ఏం ఆత్మగౌరవానికి దెబ్బతిన్నా నాకు తెలియలేదు. మరి కేసీఆర్ నాకు తెలిసి నేను ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాం. ఆ సమయంలో కూడా చాలా సార్లు కవిత కలిసేది. సో ఆ టైంలో కూడా మేము ఉన్నాము. మరి బిడ్డనైతే ఆయన గౌరవంగానే చూస్తుంది. నాకు తెలిసి ఎక్కడ ఆమెను అగౌరవపరచలేదు. ఆమె యాక్చువల్లీ నాకున్న సమాచారం ఏంది నాకు ప్రత్యక్షంగా తెలుసు. మొదటి ఎన్నికల 2014లో ఆమెకు ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో ఇవ్వాలనే ఆలోచనలో ముందు కేసీఆర్ గారు లేరు. మేమంతా అప్పుడు కలిసే ఉన్నాం కాబట్టి నాకు తెలుసు. వారు వారించిండ్రు, ఆయన ఆమె పట్టుబట్టింది కాబట్టి ఆమెకు ఇది నిజామాబాద్ సీట్ ఇచ్చినారు, ఎంపీ గెలిచింది. తర్వాత జాగృతి పేరుతోటి ఆమె చేసే కార్యక్రమాలు, తర్వాత బతుకమ్మ పేరుతో ఆమె చేసే కార్యక్రమాలకు ఫండ్స్ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆమె అడిగినన్ని ఫండ్స్ ఇచ్చింది. ఆమె ఇది తంగేడు పూల బతుకమ్మ, బంతి పూల బతుకమ్మ చేసి వెళ్ళిపోయినా. సో ఆమె చేసిన విధ్వంసము, ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె చేసినటువంటి ఆగడాలు, ఆ కలెక్టర్లను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఆమె ఎక్స్ట్రీమ్ చేసింది. అయినా కూడా కేసీఆర్ గారి కూతురు, వాళ్ళ శ్రేణులు కావచ్చు, బయట వ్యక్తులు న్యూట్రల్స్ కావచ్చు, ఒక ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఉద్యమక నాయకుని బిడ్డ అనేటువంటి గౌరవం ఆమెకి ఇచ్చినారు. తిరుపతి రెడ్డి గారు అన్నట్టుగా ఆమె సొంత అస్తిత్వం కంటే కేసీఆర్ యొక్క చాటు నుంచి కేసీఆర్ గారి ద్వారా వచ్చినటువంటి, అది ఉద్యమ సమయంలో కావచ్చు, తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, కేసీఆర్ గారి ద్వారా వచ్చినటువంటి పేరు ప్రతిష్టలే, ఆస్తిపాస్తులే. ఆమె సొంతగా సంపాదించుకున్నది ఏం కాదు, ఆమె పెద్ద వ్యాపారాలు చేసిందేం కాదు, ఆమె పెద్ద కంపెనీలు పెట్టింది కాదు, లేకపోతే అమెరికాలో పెద్ద చదువులు చదివిందేం కాదు. సో ఆమె కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నదే ఇప్పుడు వాడుతున్న డబ్బులన్నీ కూడా అక్కడియే. ఆ దాంట్లో వచ్చిన తేడాలో మరి అన్నతోటో బావతోటో ఎవరితో వచ్చిన తేడానో చివరికి అది తండ్రి మీద కూడా తిరుగుబాటు కారికిపోయింది. సో అది వాళ్ళ కుటుంబ విషయం. ఆ కుటుంబ విషయాల్లో మేము మా పార్టీని లాగడం అనేటువంటిది, మా ముఖ్యమంత్రి గారిని లాగడం, సో లేకపోతే ఇంకెవరినో లాగడం అనేది అది విజ్ఞత కాదు. ప్రతిసారి కవిత వెనుక కవితను కంట్రోల్ చేసుకోలేకపోయింది మీరు, స్వయాన తండ్రే కంట్రోల్ చేయలేకపోయింది. పాపం ఆయనను చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక తండ్రిని, నాకు బిడ్డ ఉంటది. ప్రతి తండ్రి తన బిడ్డ ఎట్లుండాలని కోరుకుంటాడు. అట్లాగే కవిత గారు కూడా కేసీఆర్ గారి పట్ల గౌరవంగా ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. సాధారణ సగటు తండ్రిగా ఉన్నాడు ఎవడైనా కోరుకుంటాడు. తండ్రి బిడ్డల మధ్యన పొరపచ్చలు రావాలని ఎవరు కోరుకోరు, మేము కూడా కోరుకోము. అట్లాంటి చిచోర పని అదంతా కూడా. ఓ తండ్రి బిడ్డ మధ్యన ఏది పొరపచ్చలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది అది మానవీయ కోణం కాదు, అది సమంజసం కాదు. దాంట్లో మా పార్టీని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ లాగడం అనేటువంటిది అవివేకము. దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అది వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇంకోళ్ళ మీద నెట్టడం ఎందుకండి? నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోవాలా? అప్నే దిగునాయి మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోలేక పక్కన తిట్టడం ఇదంతా కూడా అసమంజసమే. నేనేం